ఇష్టమైన మాటలు మాట్లాడితే అందరూ సంతోషిస్తారు. మన పని జరగాలి కదా, సంతోషించే మాటలు మాట్లాడు. అందుకని తస్మాత్ తదేవ వక్తవ్యం. అంచేత ఎదుటివాళ్ళు ఏ మాట మాట్లాడితే సంతోషిస్తారో అదే అబద్ధం కాకుండా సత్యాన్నే వాళ్ళు సంతోషించే విధంగా చెప్పచ్చు. సత్యాన్ని సంతోషించే విధంగా చెప్పచ్చు. నిజంగా సత్యం కావచ్చు, అబద్ధం కావచ్చు. ఇంట్లో టిఫిన్ చేసి పెట్టారు, కొంచెం ఉప్పు తక్కువైంది, సత్యమే అది. కానీ ఏంటి ఉప్పు తక్కువ సంతా చూసుకోవద్దా అంటే మొహాన్ని కొడతారు, మళ్ళీ చేయరు. అక్కడ సత్యమే, అలా చెప్పకూడదు. దానికి చెప్పేందుకు ఒక ఉపాయం ఉంది. ఏమిటి వేళ నువ్వు చేయలేదా, ఎవరన్నా ఇచ్చారా అంటే అయ్య బాబోయ్ అనుకుంటారు వెంటనే. అక్కడ నువ్వు చేస్తే ఎప్పుడు ఇలా అవ్వదు కదా, టిఫిను పక్కింటేవాడు కానీ ఏమైనా ఇచ్చిందా. దానివల్ల మగాడికి రెండు ప్రయోజనాలు. ఒకటి, ఈవిడు చేయలేదు, ఈవిడు బాగానే చేస్తున్న ఒప్పుకున్నాం. రెండోది, పక్కింటి ఆవిడ మీద మనకి ప్రత్యేకమైన అభిప్రాయం ఏమీ లేదని తెలియజేశాను. ఊరికే చెబుతాను, ఇవన్నీ అనుభవంతో చెబుతున్నాను అనుకోకండి, ఉన్న విషయాలు చెబుతాను. అవసరంగా పక్కింటి ఆవిడ్ని పైవాట ఆవిడ్ని పెంచుకుంటే లేనిపోని అనుమానాలు వస్తాయి. ఎందుకు వచ్చిన గొడవ, ఆవిడ మాట బారేస్తే అయిపోయాయి, మన సొమ్మేం పోయింది. ఈ టిఫిన్ నువ్వు చేసినట్టుగా లేదు, పక్కింటి ఆవిడ ఏమైనా పంపించిందా, చేయడం కూడా చేత కాదు అని అన్నామనుకో, ఈవిడ ఇంత లాభ అయిపోతుంది. వెంటనే 2 కేజీలు బరువు పెరుగుతారు, వెంటనే చూసుకుంటే తెలుస్తుంది. మనకి ప్రయోజనం కలిగింది కదా, ఏదో పొరపాటు జరిగింది, ఇవాళ మా పుట్టింటి వాళ్ళు ఎవరో గుర్తొచ్చారు ఏమనుకోకుండా 2 నిమిషాల్లో కొత్త టిఫిన్ చేసి పట్టుకొస్తారు. మనకు కొత్త టిఫిన్ కావాలా, తగాదా కావాలా? ఇదేనండి ప్రియవాక్యం అంటే. సత్యమే, ఉప్పు తక్కువ అవ్వడం అనేది సత్యం. దాన్ని ఇలా చెప్పొచ్చు కదా, అలా ఎందుకు చెప్పాలి? అసలు తగాదా ఎలా పెరుగుతుందని చూస్తే మరి విడాకులు కాకపోతే ఏమవుతాయమ్మా, గొడవలు అయిపోతే. ఈ ప్రియవాక్యం రేపు వసూలు చేసినా అంతే, కార్యక్రమాలు నడిపినా అంతే. నిజమే, ఒకరినెవరినో వేదిక మీదకి పిలవలేకపోయాం, ఆయన చాలా పెద్ద వ్యక్తి అండి, కానీ ఏం చేస్తాం, ఒక సందర్భం పిలవలేకపోయాం. వారి రికగ్నిషన్ అక్కడ ఉండగానే వారిని గుర్తిస్తున్నాం అని ఒక నమస్కారం చేస్తే ఆయన లేచి నిలబడితే ఆయన వేదిక కూర్చోబెట్టినట్టే అయిపోయింది ప్రహసనం. అంతే. అస్తమానం అందరినీ పిలుస్తారా, కుదరదు అని మైకులో అరవక్కర్లేదు. ఇక్కడ ఆయన కచ్చగట్టేస్తాడు, వాళ్ళ క్యాస్ట్ ఓట్లన్నీ పడకుండా చేసేస్తాడు రేపొద్దున్న. మొత్తం క్యాస్ట్ అంతా ఒకటే, అంత తగాదా ఎందుకు తెచ్చుకోవాలి? ఆయన అక్కడే నిలబెట్టి కాస్త పెద్ద ఆయన వచ్చారు, చాలా గొప్ప వ్యక్తి, ఇదివరకు ఎంతో చేశారు, కానీ ఇక్కడ మనం చోట్లేదు, ఏం చేద్దాం, అయ్యా ఇక్కడి నుంచే మీకు నమస్కారం అన్నామనుగా పర్లేదండి అంటాడు. అయిపోయి మనసు బాగుంది. ఇదే ప్రియవాక్య ప్రధానైన సర్వే తుష్యంతి జంతవక. అన్ని జీవులు ఆనందించేటప్పుడు ఈ మాటే మాట్లాడచ్చు కదా, ఎందుకు పెడసరం మాట ఎందుకు మాట రావాలి నోటమాట? వాళ్ళ మనస్సు సంతోషించే విధంగా మాట్లాడాలి. ప్రియవాక్య ప్రధానేన సర్వే తుష్యంతి జంతవక. ప్రియవాక్య ప్రధానేన సర్వే తుష్యంతి జంతవక. తస్మాత్ తదేవ వక్తవ్యం వచనే కా దరిద్రత అన్నాడు.